జై శ్రీరామ్. ఖబర్దార్ బీసీ సంఘాలరా, మీరు మతాన్ని ఉపయోగించుకొని అదే ముస్లింలకు కూడా చేర్చి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, దానివల్ల ఏమీ కాదు, దానికోసమే నాటకాలు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అని బీజేపీ పైన రుద్దితే ఒప్పుకోము. బీసీలకు కావాల్సింది 42% రిజర్వేషన్ యాజ్ వితౌట్ ముస్లిమ్స్. ఎలాంటి వేరే మతాల వాళ్ళు కాకుండా మనకు 42% కావాలి. సో మీరు ఇలా నాటకాలు బంద్ చేసి కావాలంటే మీరు పోయి కాంగ్రెస్లో జాయిన్ కండి. కానీ బీసీ సంఘాల పేరుతోన మేము బీసీలము అని చెప్పుకొని మీరు కథలు పడితే సరిపోదు. మీరు 42% అనేది ముస్లిమేతర మతాలకు అతీతంగా బీసీలకు కావాలి. అప్పుడే బీసీ రిజర్వేషన్కి ఒకటి మంచి పని అవుతుంది. దానివల్ల అందరూ రాజ్యాధికారంలో వస్తారు. కాకుంటే మీరు మతాలతో ముడిపడి ముస్లింలకు అందులో 10% ఇస్తామంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు. దానికన్నా ఇదే బెస్ట్. ఇలా ఉండడమే చాలా మంచిది. సో హిందూ బంధువులారా, ఈ బీసీ సంఘాలు ఎగదోస్తే మీరు ఆలోచించకుండా గొర్రెల్లా ఆలోచించకండి. మీకు కూడా ఆలోచించండి, ఎందుకు అంటున్నారు, ఎందుకు ఈ ప్రాబ్లం చేస్తున్నారని. సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే చేస్తుంది, కానీ వాళ్ళు ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం, దేశ హితం కోసం చేస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే దేశం ఫస్ట్, ఇండివిజువల్ లాస్ట్ అనే రకంగా ఉంటారు. సో అదే రకంగా మనం కూడా దేశం కోసమే ఆలోచించండి. అవును, బీసీలం మనకు కూడా రావాలి, తప్పులేదు. కానీ వాళ్ళు చేసే దానిలో మర్మం కనుక్కోండి. వాళ్ళు ఏం తప్పు చేస్తుండ్రు, ఎందుకు చేస్తుండ్రు, దానివల్ల ఏం నష్టం. సో మళ్ళీ చెప్తున్నాను, మనకు ప్యూర్గా హిందూ బీసీలకు మాత్రమే 42% కావాలి. జై శ్రీరామ్.